ఓకే చూడండి శారీస్ అయితే ఇది వచ్చేసి ఎవరికి చెప్పండి, ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత ఎట్లాగో చెప్తాను వీడియోలో. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఫస్ట్ ఉమా హెల్త్ గురించి అడుగుతుంది కాబట్టి నువ్వే చెప్పు. బాగుంది, ఇప్పుడైతే పెయిన్ కూడా చాలా వరకు తగ్గింది. మళ్ళీ మందులు వేసుకోవడం స్టార్ట్ చేసిన. ఒక 2 days ఆపిన, కాకపోతే ఏం తగ్గలే కానీ దగ్గు టాబ్లెట్స్ ఆఫ్ చేసింది. అంతగా ఏం తగ్గలే కానీ వాటి వల్ల ఏమి నాకైతే అనిపించలేదు. కాకపోతే ఒక 2 days ఆఫ్ చేసి, ఎందుకంటే బాగా మత్తుగాను అసలు ఎట్లనో లేజీగా ఎట్లనో ఉంటుంది, అసలు ఒంట్లో ఇంకా బాగాలేనట్టు అనిపిస్తుంది. అందుకే 2 days ఆపేసిన. కొంచెం యాక్టివ్ అయింది, పెయిన్ కూడా 50-60% తగ్గింది. ఈ రోజు నుండి మళ్ళీ స్టార్ట్ చేసా. అంతా బాగుంది, చేస్తూనే ఉన్నా. ఏదైనా ఏది కాకపోయినా పని అయితే ఆగదు, వీడియోస్ ఆగదు, వంట ఆగదు, స్కూల్ ఆగదు, ఇంట్లో పని ఆగదు, ఏది ఆగదు, అట్లా నడుస్తుంది అనమాట. యాక్చువల్గా చాలా మంది చెప్పారు అది కామన్గా వస్తూ ఉంటుంది, మీరేం దానికి పెద్దగా పట్టించుకొని పెద్ద సీరియస్గా ఏమనుకోకండి. వస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు, వీక్నెస్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. అది పెద్దగా ఏం కాదు, తగ్గిపోతుంది. కొంతమంది ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పారు. నేను కూడా అది చెప్పిన మొన్న, కొంచెం ఎక్సర్సైజ్ అలాంటివి చేయి, ఫిజియోథెరపీ అవన్నీ చేసుకోవాలని అన్నారు. ఫిజియోథెరపీ అంటే నేను చేస్తాను, ఇడబెట్టి కతక్కువ ఉంటుంది చూడండి, నేను చేస్తాను గట్టిగా పెట్టి నొక్కి. ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది, మంచిగానే నడుస్తుంది. ఓకే అయితే అవును, అబ్బా నవ్వులు అట్లా ఉందా? నాకు నిజంగా ఏదైనా ఎప్పుడైనా తలనొప్పి వచ్చినా, లేకపోతే ఎప్పుడైనా ఏదైనా నొప్పి వచ్చినా, నడుము నొప్పి వచ్చినా, ఎందుకు మీకు ఎప్పుడు జలుబు చేస్తూ ఉంటుంది, ఎందుకు మీకు తలనొప్పి వస్తూ ఉంటుంది, రోజు ఎప్పుడు అంటారు, అప్పుడప్పుడు అంటారు. అదే అట్లా అనొద్దు. అట్లా వచ్చే వాళ్ళకి ఒక్కొక్కరికి బాడీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది ఎలర్జీ ఉంటుంది కొంతమంది. నాకైతే ఎలర్జీ ఉంది. సరే ఏజ్ పెరుగుతుంది, నీకు తగ్గుతుంది, నాకు పెరుగుతుంది. అదే చెప్తా, అందరికి వస్తుంది టైము. అంటే అట్లా ఎక్కిరిచ్చేది, అందుకే నీకు ఎట్లా వచ్చింది. ఎక్కిరించడం కాదు, ఎప్పుడు ఏదైనా తినాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా, ఎక్కడికైనా పోవాలన్నా, లేదంటే జలుబు, దగ్గు, తుమ్ములు, మనం కావాలని ఏదో ఒక కారణం ప్రతి రోజులో 1-2 సార్లు చెప్తారు. కాదండి, ఇప్పుడు నేనేమైనా కావాలని జలుబు తెచ్చుకుంటా రా అని, లేకపోతే దగ్గు రా తలనొప్పి రా అని, అది వస్తాయి. టీ ఎక్కువ అంటే అంత తీయగా తాగొద్దు అంటే తాగరు. తలనొప్పి మెయిన్ కారణం అదే. స్వీట్స్, ఫ్రైలు, స్వీట్స్ అంటే అదే పంచదారలో 1 కప్పులో 3. ఈ మధ్య నువ్వు తక్కువ వేస్తాను, చప్పుడు కూడా చేస్తలేదు, తాగుతూనే ఉన్నా. రోజు మొన్న చప్పగా పెడితే చప్పగా కాదు, అది టేస్ట్ బాగాలే. చప్పగున్నా కొన్ని టేస్ట్ బాగుంటాయి. లేదు, చప్పగుంటే అంత ఇష్టంగా తాగరు. ఇక మనకి ఇష్టమైనవి బంద్ చేయాలన్నప్పుడు మనకి ఇష్టం లేకుండా తింటాము, తాగుతాం. ఇంకా అది అట్లే లేదు. సరే ఓకే, ఇవన్నీ మన గురించి వాటి వల్ల తలనొప్పి వస్తుంది. ఏమన్నా తిండి దగ్గర పత్యం చేయడం, కంట్రోల్ చేయడం అట్లా చెయ్యరు. తినాల్సిందే అబ్బా, మేము అంత అనంగా తింటున్నాం. ఇంత తింటారని కాదు, ఫ్రైలు తినాల్సిందే, తీయగా తాగాల్సిందే, ఇంకేమైనా తినాల్సిందే. ఈ మధ్య నేను కర్రీసే తింటున్నా కదా, పులుసులు కూడా తింటున్నా. అసలు పులుసు అనే మాట నా అస్సలు ఉండకపోయేది, అలాంటిది నేను పులుసులు కూడా తింటున్నా. ఇంకా అత్తని అడుగు, అసలు పులుసులే తినకపోయేది. ఏ పులుసు ఇంట్లో, మా ఇంట్లో కోడిగుడ్ల పులుసు చేసినా, చేపల పులుసు చేసినా, కాకరకాయ ఇవన్నీ చేస్తారు కదా మా ఇంట్లో, నాకు ఫ్రై తీసి పక్కన పెట్టాలి, అస్సలు తినకపోయేది. ఇప్పుడు ఇంకా పులుసులు తింటున్నా నేను. గ్రేట్ అసలు. అది చేపల పులుసు అయితే అస్సలు తినకపోయేది, ఎగ్ పులుసు అయితే అస్సలు తినకపోయేది. ఇవన్నీ కూడా ఇప్పుడు తింటున్నా. తప్పదు కదా, ఇక పెళ్ళైనాక మరి ఇక అమ్మ అంటే మాకు చేసి పెట్టేది. అట్లా చేస్తారా? బాగా చేయదుగా. ఇప్పుడు రెండు రకాలు చేస్తున్నారా? అప్పుడు చేసారా? అప్పుడు నాకు తీసి పెట్టేది అట్లా, అదే అనమాట. ఓకే, ఇవన్నీ కాదు కానీ ఎట్లా ఈరోజు మీకు ఒక ఎంత బాగా ఉంది చూపిద్దామని వీడియో చేస్తున్నాము. ఇవేంటంటే ఇక్కడ మీకు అర్థం అంటే మనకి ఏది దీని మీద ఏం లేదు, ఇది కూడా ఇవన్నీ కంచి నుంచి చీరలు తెచ్చుకోవచ్చు. కంచి అంటే అంటే ఊరి పేరు కంచిపురం, కానీ కంచి నుంచి శారీస్ తీసుకొచ్చా మా అమ్మకను ఉమాకి. మొన్న వెళ్ళాం కదా, మీరు వీడియోలో చాలామంది చూసే ఉంటారు, వీడియో కూడా పెట్టాను నేను. ఆ శారీస్ తీసుకునేది అవి కూడా బ్లాగ్లో. అక్కడ 2 శారీలు తీసుకొచ్చాము, మా అమ్మకు ఒకటి, ఉమాకు ఒకటి. ఇప్పుడు అసలు ఏ కలర్ తీసుకొచ్చాము ఆ వీడియోలో మీకేం చూపించలేదు, జస్ట్ ఇలా వెళ్ళాము,
షాపింగ్ అని చెప్పి వీడియో చూపించాను తప్ప దాంట్లో ఏ శారీస్ తీసుకున్నాము, ఏ కలర్ తీసుకున్నాము అని మీకు చూపించలేదు. ఒకసారి ఇప్పుడు చూపిద్దామని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఒకసారి ఓపెన్ చేయి, నువ్వే ఓపెన్ చేసుకో. ఓకే, ఇప్పుడైతే అంటే మీకు ఇది ఫ్రంట్ నుంచి అంత ఫ్రంట్ కెమెరాలో అంత మంచిగా కనిపించదు కావచ్చు. నేను గిఫ్ట్ ఓపెన్ చేయడం చిన్న చేయడం చిరాకు. సారీ అనుకోండి, ఇది ఎట్లయినా వాడను, కవర్ ఎట్లయినా వాడను కదా. నా దివ్యాన్ బాబుకి నాకు తీసేయడమే. ఇవి ఫ్రంట్ నుంచి మీకు అంత క్లారిటీ కనిపించకపోవచ్చు, నేను బ్యాక్ కెమెరాతో చూపిస్తా. ఫస్ట్ అయితే చూడండి, ఇదే వచ్చింది ఫస్ట్ ఇట్లా. సారీ, ఇది ఎవరికి చెప్పండి ఫస్ట్. చెప్పినగా ఇదే వచ్చింది ఫస్ట్ అన్నా, అంతే. ఏమన్నా చెప్పలే. ఈ కలర్ ఎలా ఉంది అంటే మీకు బ్యాక్ కెమెరా పెట్టి మళ్ళీ చూపిస్తా. సరే, ఇంకోటి ఇది చెప్పేస్తాను అనుకుంటా ఎవరిది ఏది ఎవరికని. నీకు ఉందా ఇట్లా ఈ కలర్? లేదు. ఓకే, ఇవి రెండు కూడా తీసుకున్నాను కంచిలో. ఇప్పుడు మీకు బ్యాక్ కెమెరా పెట్టి శారీ ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకే, ఇదేమో మా అమ్మకి. బాగుంది. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మా అమ్మకి ఇవ్వాలి. మా అమ్మ ఏమంటే కట్టేస్తుంది. ఉంచామని చెప్పదా మనోహరాల ఫంక్షన్కి మా అమ్మ కూడా. ఇది వచ్చేసి షాపు ఇదండి, ఏజీ ఎక్స్క్లూజివ్ ఫర్ వెడ్డింగ్స్ శారీస్, గోడౌన్ హోల్సేల్ సెల్లర్స్, కంచీపురం. ఇక అదే అందుకే అది తీసుకుంది. ఇది అత్తకి వీడియో కాల్ చేసి చూపించిన, అత్తకి ఇది నచ్చింది. మ్యాక్సిమం లేడీస్కి శారీస్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ కంఫర్ట్ అందరికి నచ్చవు. నాకు పట్టు చీర కంటే జార్జెట్ టైప్లో తక్కువ కాస్ట్లోవి సిల్క్ ఇట్లా ఉంటాయి చూసారా, అట్లా నచ్చుతాయి. పట్టు చీర ఒకసారి కట్టుకుని ఫంక్షన్ పోయినాను అందరు చూస్తారు అంత కాస్ట్ పెట్టి, మళ్ళీ తర్వాత మళ్ళీ వేరే ఫంక్షన్ మళ్ళీ అదే కట్టుకపోతే మళ్ళీ అదే కట్టుకుపోయినా అంటారు. జార్జెట్ అయితే మనకు 2000. అది బ్లౌజ్ కదా, బ్లౌజ్ ఇది. శారీ మొత్తం రన్నింగ్, బ్లౌజ్ ఏమో ఇది పచ్చల పండు కలర్ అంటారు కదా అట్లుంది. కెమెరాలో మరి మీకు ఎట్లా అనిపిస్తుంది లేదు, అనిపిస్తుంది. ఇది పళ్ళు. ఓకే, ఇదనమాట పండక్కి, సంక్రాంతి పండక్కి గిఫ్ట్ తెచ్చారు కానీ పండగ కట్టుకోను. సంక్రాంతి పండక్కి మా అమ్మకి మా అమ్మకి శారీస్ అనమాట. మా అమ్మ సంక్రాంతి పండగ కట్టుకోండి అమ్మ. ఫిక్స్ అయ్యా ముందే. అసలు ఇది ఎప్పుడు తెచ్చారంటే నాకు దాదాపుగా చాలా అయింది కాంచి, 1 month కావస్తుంది. 1 month యాడ్ అయింది, కావస్తుంది. ఖమ్మం వెళ్ళొచ్చి 22nd మేము 22nd పోయింది మేము, 22nd 23rd. అవును, ఇవాళ ఎంత 7th 6th, ఎంత 10 days. 10 days ఊర్లోనే ఉన్నావు. 10 days 15 days అయింది. 15 days 10 days ఎట్లయితే 10 రోజులు ఖమ్మంలోనే ఉంటే 15 days. ఏం లేదు, వీడియోలో కాకుండా మామూలుగా అట్లనే మాట్లాడుకుంటాను. కొంచెం గట్టిగా వస్తుంది వాయిస్, కొంచెం చాలా వస్తుంది వీడియోలో సైలెంట్గా చిన్నగా. అంటే చిన్నగా అరిస్తే బాగోదుగా, ఇది ఆడ మిస్ అయింది. ఇప్పుడు బయట జనాలతోటి ఇంట్లో ఉన్నట్టు బయట ఉండలే ఎవరు ఉండలేదు. మనం ఏంటనేది ఒక దగ్గరే తెలుస్తుంది మన ఇంట్లో వాళ్ళకి. ఎవ్వరూ ఉండరు, అది మేనేజ్ కూడా కాదు. ఇంట్లో ఉన్నట్టు బయట బిహేవ్ చేయడం, బయట ఉన్నట్టు ఇంట్లో ఉండడం, ఎవ్వరూ ఉండరు మరి. ఓకే అండి, ఇదనమాట. ఇదెందుకు మొత్తం తీసిన నేను చూపిమన్నారుగా మీరే, మొత్తం చూపివన్లే, జస్ట్ చూపించు. మళ్ళీ నీకు మడతేయటం రాదు, మళ్ళీ అత్తకి తీసుకెళ్ళాలి. ఇది
నేను కొరికినా తిన్నానా దీన్ని మాది నలిపినావుగా అగో మడత అంతా తప్పు పెట్టినావు. ఇక రాదు నాకు ఇట్లనే వస్తుంది చీరలు మడతేయడం. షాపింగ్ మాల్లో లాగా రావాలంటే పని చేయాలి అందులో. అట్లా 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 కాదు, డబ్బాలు కూడా అవసరం లేదు. అట్లా చేస్తే పాడైపోయింది. నాది ఎట్లాగో బీరువాళ్ళు పెట్టుకుంటా, ఇందులో నలగకుండా ఇట్లా పెట్టుకొని తీసుకొని మండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు దీంట్లో ఏ శారీ అయితే బాగుందో, ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఒకవేళ కంచీపురం వెళ్తే కనుక ఇక్కడికి వెళ్ళండి. హోల్సేల్గానే ఉన్నాయి ఇవి, హోల్సేల్ షాప్ అనమాట. బాగానే ఫేమస్ ఇది. ఆటో వాళ్ళు తీసుకెళ్ళారు మా కోసం. ఏజీ అని ఉంది అక్కడ. మళ్ళీ బాబు షా ఏదో ఉంటుంది, అది కూడా బాగా చెప్పారు. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అది హోర్డింగ్స్ అవి కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.